ఎక్కడా కూడా వివేక్ బాబు గారు కక్ష సాధింపు చర్యలకు కానీ లేదంటే ఇంకొక దానికి కానీ వెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పినటువంటి విషయమే. అండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలన్నీ ఇప్పుడు మనం లెక్కేసుకుని బేరేజ్ చేసుకుని ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఇందులో కీలక పాత్ర పోషించింది ద్వారంపూడి, అలాగే ద్వారంపూడి అనుచరులు అయితే వాళ్ళని ఖచ్చితంగా ఊచలు లెక్కెట్టించబోతున్నారా, లేదు ఇంకేదన్నా జరిగే అవకాశం ఉందా? ఒకటి కన్ఫర్మ్ సార్, ఏంటంటే మనము అధికారం ప్రజలు ఇచ్చిండేది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు, లేకపోతే మన పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉంటే అవి తీర్చుకోవడానికి కాదని డే 1 మా అధినేత గెలిచిన సాయంత్రమే మా కార్యకర్తలు నాయకులతో చెప్పిన మాటలు మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైసీపీ తాలూకు నాయకుల గురించి కానీ లేకపోతే వారి యొక్క గ్రడ్జి తీర్చుకోవడానికి లేకపోతే వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టాలని కానీ ఏ ఒక్క కార్యక్రమం జరిగిందా? సమీక్షలు పాలన ప్రజలకు ఏం చేయాలి ఈ కోణంలోనే. ఇకపోతే అవి మీరన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఖచ్చితంగా ప్రజల డబ్బుని ప్రజలకు ఒక బాధ్యతాయుతంగా మా నాయకుడు ఎప్పుడో చెప్పారు, మేము కేవలము ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా ఉంటాము, అలాగే మేము ఒక ధర్మకర్తలము అనే మాట గత 3 ఏళ్ల కిందటే చెప్పేశారు. మేము ధర్మకర్తలం మాత్రమే, మీ డబ్బును మీకు జాగ్రత్తగా పంచే వ్యక్తులం. అలాంటప్పుడు ప్రజల డబ్బును వృధాగా కావచ్చు, లేకపోతే జోబులకు కావచ్చు, లేకపోతే అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు ప్రజల డబ్బును ప్రజలకు చేర్చాలంటే ఒకటి వాళ్ళు చేసిన తప్పులు తిరిగి ప్రజలకు ఖజానాన్ని చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ అక్రమాలు ఏదైతే చేశారో చట్టబద్ధంగా కాకుండా చట్టానికి లోబడి కాకుండా చేసిన ప్రతి రూపాయిని చట్టం ద్వారానే, వ్యక్తిగతంగా కాదు చట్టం ద్వారానే, ఆధారాల ద్వారానే వారిని తిరిగి రప్పించే పాత్రత ఖచ్చితంగా జనసేన తీసుకుంటుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇది ఒక చిన్న ఉదాహరణ చూడండి. టీటీడీలో పైన చూసారా ఆవిడ ఆర్కే రోజా, ఆవిడ పేరు మీద వచ్చిన దర్శనాలకు సంబంధించినవి ఎంతమంది? 3 మెంబర్స్ 4 మెంబర్స్, ఇవి మొత్తం 22 మంది విఐపి బ్రేక్ దర్శనాలకు. ఇది కేవలం 22 మంది ఒక రోజు స్లాట్. ఇకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకసారి చూడండి, అన్ని బ్రేక్ దర్శనాలే. వన్ సెకండ్ నేను చెప్తున్నా అక్రమాలకు. వీళ్ళు 58 మంది విఐపి బ్రేక్ దర్శనాలు కేవలం నెలకు ఒక్కసారి మాత్రమే. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకి, కేబినెట్ మినిస్టర్లకి కేవలం ఒక్కసారి 6 మందికి మాత్రమే, నెలకు ఒక్కసారి మాత్రమే 6 మందికి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు ఇస్తే ఒకే రోజు 58 మందికి బ్రేక్ దర్శనాలు. అదే మరి ఇందులో జరిగిన తప్పు ఎవరికి తప్పు? ఎలా అలో చేశారు? ఆ వ్యక్తి ఇలాగ 5 ఏళ్లలో ఏం చేశారు? ఎంతమంది? అన్ని తీసుకురండి బయటికి, ఇలానే బయటికి. ఇది గత ప్రభుత్వంలో జరిగినది. నిబంధనలు లేవు. విడుదల రజని దోపిడీ చేసిన డబ్బు ఇవాళ పంచింది రైతులకి 1.5 పంచింది చెట్టుపట్ట భూమిలో. వేళ్ల మీద చెప్తున్నారు, వేళ్ల మీద చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి అవినీతిని. డిబేట్ లో పాల్గొన్నందుకు రామ్ కుమార్ గారికి, బాబురావు గారికి, వివేక్ బాబు గారికి, అలాగే రఫీ గారికి, నలుగురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కూటమి